శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ అయోధ్యరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామదేవుని కథ సంక్షిప్తంగా. అనగానగా పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యమును పాలించేటి దశరథ మహారాజునకు పుత్రులు లేరు. పుత్రకామేష్టి వ్రతం చేయగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినాడు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజింపగానే గర్భవతులైరి. నవమాసములో నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అన్న నలుగురు కుమారులు ఉద్భవించినారు. వారు దినదిన ప్రవర్ధమానులుగా బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ ఏక సంరక్షణార్థమును పంపమని దశరథ మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులిద్దరినీ పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా, వారిద్దరికీ అతిబలాలనే విద్యలు నేర్పి తాటకిని సంహరించి శివుని విల్లు విరచి సీతను పెండ్లాడి అహల్యాశాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏళ్ల అరణ్యవాసములో రావణాసురుడు సీతనెత్తుకొనిపోగా లంకాపురంకేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణకు పట్టముగట్టి తిరిగి వచ్చి పట్టాభియుక్తుడై సుఖముగా రాజ్యమేలుచుండెను. ఇది శ్రీరామదేవుని కథ సంక్షిప్తంగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.